Hi everyone. So ITJE circles first video. ముందు వీటి మీద 5 basic problems మనం డిస్కస్ చేద్దాం. The equation of the circle passing through the points 1, 1, 2, -1, 3, 2 is for options ఇచ్చారు. ఇక్కడ మనం దీన్ని 2 ways లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆప్షనల్ వెరిఫికేషన్. అంటే 3 పాయింట్స్ ని వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుని ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే అదే ఆప్షన్ కిందకు వస్తుంది. అలా కాకుండా వే 2 అనుకోండి. సెకండ్ వే ఏంటంటే ఇది చేసే ప్రొసీజర్ ముందు మీకు చెప్తాను. ఇది మనకు కనుక్కోవాల్సిన సర్కిల్ అనుకోండి. వాడు ఇచ్చిన 3 పాయింట్స్ని క్యాపిటల్ ఏ ఏమో 1, 1, క్యాపిటల్ బి ఏమో 2, -1, క్యాపిటల్ సి 3, 2 అనుకోండి. ఇదేమో క్యాపిటల్ ఏ, ఇట్ ఈస్ క్యాపిటల్ బి అండ్ ఇట్ వన్స్ క్యాపిటల్ సి అనుకోండి. ఏని బిని జాయిన్ చేయండి అంటే ఏబి లైన్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఏబికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ దేని నుంచి వెళ్తుంది? సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే ఒక లైన్. సో పాయింట్ స్లోప్ ఫార్మ్ ఏంటి? y - y1 = m × x - x1. ఇక్కడ ఈ లైన్ లో x1, y1 అంటే నాకు కావాల్సిన ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉండే పాయింట్ ఏంటి? ఈ క్యాపిటల్ M. ఇది ఇస్తున్నారు అనుకోండి క్యాపిటల్ M. ఇదేంటి? ద పాయింట్ ఆన్ ది లైన్. ఇక్కడ క్యాపిటల్ M ఏంటది? ఏకి బికి అంటే ఏబి లైన్ కి మిడ్ పాయింట్. ఆ తర్వాత స్లోప్ M కావాలి. సో ముందు పాయింట్ x1, y1 వరకు కనుక్కుందాం. ఓకేనా? సో క్యాపిటల్ M = మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ ఏబి. ఇక్కడ ఏ పాయింట్ ఏంటి? 1, 1 కదా, దాన్ని x1, y1 అనుకోండి. బి పాయింట్ ఏమో 2, -1, 2, -1. ఇదే మనకు కావాల్సిన x2, y2. ఓకే, నౌ కమ్ టు మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 + x2/2, y1 + y2/2. దట్ ఈక్వల్ టు x1, y1 1, 1, x2, y2 2, -1. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3/2, 0. సో క్యాపిటల్ M అంటే నాకు కావాల్సిన పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఇది. దీనిలో x1, y1 పాయింట్ తెలిసింది 3/2, 0. ఆ తర్వాత స్లోప్ M కావాలి. కానీ ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ కి డైరెక్ట్ గా స్లోప్ వాల్యూ మనం కనుక్కోలేం. కాబట్టి ఏం చేస్తామంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏబి లైన్ తీస్తున్నారు అనుకోండి. ఏబి లైన్ కి పర్పెండిక్యులర్ ఏంటిది? పర్పెండిక్యులర్ బైసెక్టర్. కాబట్టి ముందు స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కోండి. సో స్లోప్ ఆఫ్ ఏబి = అగైన్ ఏ పాయింట్ ఏమో 1, 1, బి పాయింట్ ఏమో 2, -1. ఓకేనా? సో పాయింట్ స్లోప్ ఫార్మ్ ఏంటి? y2 - y1/x2 - x1. ఇది కనుక్కున్నారనుకోండి. మనకు వచ్చిన స్లోప్ ఏంటంటే -2. -2 అనేది ఈ ఏబి లైన్ కి స్లోప్ -2. ఓకేనా? మనకి రెండు లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ L1, L2 పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి. L1 యొక్క స్లోప్ ఏమో M1 అయితే L2 స్లోప్ ఏమవుతుంది? -1/M1 అవుతుంది. ఎందుకు? రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అంటే M1 × M2 = ఎంత? -1. అప్పుడు M2 వాల్యూ ఎంత? -1/M1. కాబట్టి ఒక దాని స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ M అయితే దానికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఈక్వేషన్, దాని లైన్ స్లోప్ ఏమవుతుంది? -1/M అవుతుంది. నాకు ఏబి స్లోప్ ఎంత? -2. అప్పుడు పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఏమవుతుంది? M అంటే స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఏబి లైన్ స్లోప్ -2 అయితే దీనికి ఏమొస్తుంది? -1/M అవుతుంది. అంటే -1/-2 దట్ ఈక్వల్ టు 1/2. కాబట్టి స్లోప్ M తెలిసింది. తర్వాత పాయింట్ x1, y1 ఏమో 3/2, 0. సో హియర్ M = 1/2. పాయింట్ x1, y1 = 3/2, 0. ఈ రెండింటివి నాకు కావాల్సిన ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉండే పాయింట్ ఏమో క్యాపిటల్ M, స్లోప్ ఏమో 1/2. పాయింట్ ఏమో 3/2, 0, స్లోప్ ఏమో 1/2. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఈజ్ y - y1 = m × x - x1. దట్ ఈస్ y ఇక్కడ 3/2, 0 ఇదే x1, y1. సో y - 0 = 1/2 × x - 3/2. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చే లైన్ ఈక్వేషన్ 2x - 4y - 3 = 0. ఇప్పుడు డయాగ్రామ్ జాగ్రత్త చూడండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ డ్రా చేసాం. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ దేని నుంచి వెళ్తుంది? సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆప్షనల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇచ్చిన 4 సర్కిల్స్ యొక్క సెంటర్స్ రాసుకొని ఏ సర్కిల్ యొక్క సెంటర్ ఈక్వేషన్ అది సెంటర్ ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వేషన్ 2x - 4y - 3 = 0. దీని కాసేపు 1 అనుకోండి.
దాన్ని సాటిస్ఫై చేస్తుందో అదే మన ఈక్వేషన్, అదే మన కావల్ సర్కిల్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి, x² + y² - 5x - y = 0 ఇస్తున్నారు అనుకోండి, దానికి సెంటర్ ఏంటి? ఇదేమో 2gx + 2fy కదా. సో ముందు సెంటర్ కన్నా g = ఏమో -5/2, f = -1/2. కాబట్టి సెంటర్ ఏంటిది? -g, -f అంటే 5/2, 1/2. ఆ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5/2 -4 × 1/2 -3. 2 క్యాన్సిల్ చేసుకుంటే 5 ఈ 2 క్యాన్సిల్ చేసుకుంటే 2 -3 అంటే 5 - 4 0. ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. అంటే సెకండ్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఈ పర్పెండిక్యులర్ బైజెక్టర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది. అంటే ఏంటి? ఈ సెంటర్ మనకి ఇచ్చిన పర్పెండిక్యులర్ బైజెక్టర్ మీద ఉంది అంటే మనకు కావాల్సిన సర్కిల్ ఏంటి? ఆప్షన్ బి. ఓకే, నౌ కమ్ టు ద సెకండ్ ప్రాబ్లం. ఇదేంటిది? The center of the circle which passes through the vertices of the triangle formed by the lines y = 0, y = x and 2x + 3y = 10. అంటే లెక్కలు ఏమి ఇచ్చాడంటే, ఈ సర్కిల్ యొక్క సెంటర్ కావాలి, ఇది ఒక ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తుంది అన్నాడు, కలుపుకుంటూ వెళ్తుంది అన్నాడు. ఓకేనా? అయితే ఆ 3 లైన్స్ ఏంటవి? ఒకటేమో y = 0, రెండోదేమో y = x, మూడోదేమో 2x + 3y = 10. ఈ ట్రయాంగిల్ యొక్క 3 లైన్స్ మనకి ఇచ్చారు. అయితే మనకు కావాల్సిన సర్కిల్ యొక్క సెంటర్ ఏంటో కనుక్కోమని చెప్పారు. కాబట్టి ముందేం చేస్తామంటే ఈ 3 వర్టిసెస్ ఏంటో మనం కనుక్కుందాం. ఓకేనా? గివెన్ లైన్స్ ఆర్ సొల్యూషన్లో గివెన్ లైన్స్ ఆర్ y = 0, దీన్ని 1 అనుకోండి, రెండోది y = x, దీన్ని 2 అనుకోండి, మూడోది 2x + 3y = 10, కాల్డ్ ఇట్ యాస్ 3. నౌ సాల్వింగ్ 1 and 2, లేదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. 1, 2 సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఇదేమో y = 0, రెండోదేమో y = x అన్నారు. ఇక్కడ y = 0 దీన్ని సబ్ చేస్తే x = 0. కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 ఈజ్ క్యాపిటల్ A ఆఫ్ 0, 0. ఆ తర్వాత సాల్వింగ్ 1 and 3. ఈసారి 1, 3ని సాల్వ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ y = 0, థర్డ్ ఈక్వేషన్ ఏమో 2x + 3y = 10. ఈ y = 0 దీనిలో సబ్స్టిట్యూట్ చేసేది అనుకోండి, దాని 2x = 10, దట్ ఇంప్లైజ్ x = 5. కాబట్టి therefore the point of intersection of 1 and 3 is capital B of 5, 0. నెక్స్ట్ సాల్వింగ్ 1, 2, 1, 3 అయిపోయింది కదా. నెక్స్ట్ 2 and 3. ఓకేనా? థర్డ్ ఈక్వేషన్ ఏంటి? 2x + 3y = 10. సెకండ్ ఈక్వేషన్ ఏమో y = x. ఈ y = x దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 2x + 3 × y అంటే x = 10. సో 5x = 10, దీని నుంచి x = 2. x = 2. కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3 ఈజ్ C ఆఫ్ x = 2, y = x అన్నాడు కాబట్టి y వాల్యూ కూడా 2నే. కాబట్టి C ఆఫ్ 2, 2. సో 3 వర్టిసెస్ మనకి తెలిసాయి. ఇప్పుడు నాకు కావాల్సిన సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. కాబట్టి సపోజ్ let the equation of the circle is x² + y² + 2gx + 2fy + c = 0 గా అనుకోండి. దీనిలో ముందు ఫస్ట్ పాయింట్ a, 0, 0, దీన్ని మనకు కావాల్సిన ఈక్వేషన్ 1 అనుకుంటే పుట్ a 0, 0 in 1లో సబ్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మనకి c = 0 వస్తుంది. ఆ తర్వాత పుట్ క్యాపిటల్ B ఆఫ్ 5, 0, ఎందుకంటే a, b, c 3 కూడా సర్కిల్ మీదే ఉన్నాయి. డయాగ్రామ్ చూడండి, a, b, c 3 కూడా సర్కిల్ మీదే ఉన్నాయి కాబట్టి ఆ 3 పాయింట్స్ కూడాను సర్కిల్ ఈక్వల్ సాటిస్ఫై చేయాలి. కాబట్టి B ఆఫ్ 5, 0 in 1, ఫస్ట్ ఈక్వేషన్లో x వాల్యూ 5, y వాల్యూ 0, 1లో సబ్ చేశారు అనుకోండి, దెన్ వీ గెట్ డైరెక్ట్లీ g = -5/2. ఆ తర్వాత పుట్ థర్డ్ పాయింట్ ఏంటి? C ఆఫ్ 2, 2 in 1. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో 2, 2 సబ్ చేశారు అనుకుంటే డైరెక్ట్గా f = 1/2. ఓకే, f = 1/2. therefore ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కదా. ఫార్ములా ఏంటి? -g, -f దట్ ఈక్వల్ టు 5/2, -1/2. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్,
ద ఈక్వేషన్ టు ద నార్మల్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -2x -2y -2 = 0 ఎట్ ద పాయింట్ 3,1 ఆన్ ఇట్ ఈజ్. ఈక్వేషన్ టు ద నార్మల్ అడిగారు. x = 1, y = 2, y = 1, y = -1. ఓకే, సో మనం సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీనికి లెక్క జాగ్రత్త చూడండి. ఈక్వేషన్ నార్మల్ ఎక్కడ అడిగాడు? ఫర్ ఎగ్జాంపుల్ అడిగిన పాయింట్ 3,1 అనుకోండి. ఓకేనా, నార్మల్ అంటే ఏంటి? ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇది ట్యాంజెంట్ అంటే కాసేపు అనుకోండి, ఇది ట్యాంజెంట్. అడిగిన ఈక్వేషన్ టు ద నార్మల్ అన్నారు. నార్మల్ అంటే ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. మనకు తెలిసిన విషయం ఒకటి ఉంది, ఏంటిది? రేడియస్ ఎప్పుడు కూడా ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన నార్మల్ అంటే ఏంటి? రేడియసే కదా. ఈ రేడియసే మనకు కావాల్సిన నార్మల్. ఓకేనా, రేడియస్ దేని నుంచి వెళ్తుంది? సెంటర్ నుంచి మనం డ్రా చేస్తాం. కాబట్టి ఇచ్చిన సర్కిల్కి సెంటర్ రాయండి ముందు. సెంటర్ C = -g, -f. ఇచ్చిన సర్కిల్ x² + y² -2x -2y -2 = 0 కదా. దీనిలో g అంటేనేమో -1, f అంటేనేమో -1. కాబట్టి ఈ వాల్యూ ఎంత? 1, 1. సో సెంటర్ C = 1, 1. ఇప్పుడు నాకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అన్నారు. నార్మల్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది రేడియస్. కాబట్టి దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ పాసింగ్ త్రూ, ఆ నార్మల్ ఏ పాయింట్ నుంచి వెళ్తుంది మనకి? 1, 1, 3, 1. పాసింగ్ త్రూ 1, 1 and 3, 1 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ 2 points x1, y1 and x2, y2 ఈజ్. ఫార్ములా ఏంటి? y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1. అంతే కదా. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి వాల్యూస్ని మనం. x1, y1 ఏమో 1, 1, x2, y2 ఏమో 3, 1. సబ్స్టిట్యూట్ చేశారనుకోండి డైరెక్ట్గా we get y = 1. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. నెక్స్ట్, ద ఇంటర్సెక్ట్ మేడ్ బై ద సర్కిల్ x² + y² -2hx sin θ -2ky sin θ -h² cos² θ. ఇచ్చిన సర్కిల్ ఏంటంటే x² + y² -2hx sin θ -2ky sin θ -h² cos² θ = 0. ద ఇంటర్సెక్ట్ మేడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చిన్న ఫామ్లో ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ఇంటర్సెక్ట్ ఆఫ్ ది సర్కిల్, మనకు తెలిసిందే S = జనరల్ ఈక్వేషన్ 0 ఆన్ x యాక్సిస్ ఈజ్ 2 × √g² - c. ఇచ్చిన సర్కిల్ నుంచి g వాల్యూ ఎంత? దీన్ని 2gx అంటారు కదా. కాబట్టి వాల్యూ ఎంత? -h sin θ. చివరి కాన్స్టెంట్ c ఎంత ఉంది? -h² cos² θ. కాబట్టి దేర్ఫోర్ అడిగిన లెంత్ ఆఫ్ ది ఇంటర్సెక్ట్ ఆన్ x యాక్సిస్ ఈక్వల్ టు 2 × √g² - c. దట్ ఈక్వల్ టు 2 × ఇక్కడ g వాల్యూ ఎంత? -h sin θ. అంతేగా, అంటే -h sin θ హోల్ స్క్వేర్ -c అంటే -h² cos² θ. దట్ ఈక్వల్ టు 2 × ఇది h² sin² θ -+ h² cos² θ. దట్ ఈక్వల్ టు 2 × h² కామన్ తీసుకుంటే sin² θ ప్లస్ cos² θ. ఈ వాల్యూ 1 కాబట్టి మనకి 2 × h² ఉంటుంది. √h క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 2h. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద ప్రాబ్లమ్ 5. ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 1 + m². గివెన్ సర్కిల్ ఈస్ 1 + m² into x² + y² -2cx -2cmy = 0. మనకి మామూలుగా జనరల్ ఈక్వేషన్లో x² + y² ఉండాలి. దాని ముందు ఏ టర్మ్ ఉండకూడదు. కాబట్టి డివైడ్ ది ఈక్వేషన్ మొత్తం బై 1 + m². అంటే x² + y² -2c by 1 + m² into x -2cm by 1 + m² y = 0. మీరు జనరల్ ఈక్వేషన్ x² + y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 దాంతో కంపేర్ చేశారనుకోండి, ఇక్కడ g వాల్యూ ఎంత? -c by 1 + m². f వాల్యూ ఎంత? -cm by 1 + m².
కాబట్టి సెంటర్ సి ఈక్వల్ టు మైనస్ జే కామా మైనస్ ఎఫ్ దట్ ఈక్వల్ టు సి బై 1 ప్లస్ ఎం స్క్వేర్ సిఎం బై 1 ప్లస్ ఎం స్క్వేర్. ఓకే.